హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది కదా, ఆ సినిమాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుందాం. చిన్న ఇబ్బంది ఏంటంటే, చిన్న విషయం ఏంటంటే కొంచెం వాయిస్ అది సరిగ్గా లేదు, అందుకే ఇలా అయితే వస్తుంది. బట్ రెక్టిఫై అయిపోతుంది. తర్వాత మనం యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు. కొంచెం హెల్త్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా అనీజీగా ఉండటం వల్ల కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెంట్గా ఉంది. కొంచెం ఏం ఫీల్ అవ్వకుండా కొంచెం కంటెంట్ అయితే ఫుల్గా ఉంటుంది, అందులో డోక్ అయితే లేదు. సో ఇంకా లేట్ చేయకుండా, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా గురించి చాలా ఎక్కువగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. బేసికల్గా హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కాంబినేషన్లో చాలా ఏళ్ళు అయిపోయింది. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడే రాబోతుంది. సో ఇది కూడా అలాగే పోలీస్ బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఈ సినిమా ఎలాగైనా చెయ్యాలి, చూడాలి. ఈ సినిమాలో కొంచెం ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజమ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఈసారి డాబాలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో అవన్నీ కూడా ఉన్నట్టే మనకైతే తెలుస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించిన బేసికల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా రీమేకా కాదా అనేది చాలామందికి అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఈ సినిమా ఖచ్చితంగా తమిళ సినిమాలో విజయ్ తలపతి గారి తేరీ సినిమాకి రీమేకే ఇది. అంటే తెలుగులో డబ్బింగ్ అయినది పోలీసోడికి సంబంధించిన సినిమాయే ఇది, ఉస్తాద్ భగత్ సింగ్. సో ఇదైతే కన్ఫర్మ్ అయిపోయినట్టే. బట్ హరీష్ శంకర్ గారు ఇందులో ఈ స్క్రిప్ట్లో చేసిన ఏవైతే మార్పులు చేర్పులు ఉంటాయో అవి నెక్స్ట్ లెవెల్లో చేశారు. హరీష్ శంకర్ గారు అయితే ఈ సినిమా రీమేకా కాదని చెప్పేసి సైలెన్స్లో అయితే ఉన్నారు. బట్ ప్రొడ్యూసర్స్ అయితే మాత్రకి వీళ్ళైతే ఆ సైలెన్స్ని బ్రేక్ చేసినట్టుగానే చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా రీమేక్ అయినా సరే, ఎక్కడో చూసినట్టు ఉన్నా సరే, ఖచ్చితంగా ఈ స్క్రిప్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు తగ్గట్టుగా, తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా, ఆయన సినిమాకి సంబంధించిన మ్యానరిజమ్స్ కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చాలా బాగా అందంగా చిత్రీకరించారు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకం సృష్టించబోతుంది, అందులో డౌటే లేదని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా చాలా గట్టిగా అయితే ఉన్నారు, అందులో అయితే డౌట్ లేదు. బట్ ఈ సినిమా అయితే మట్టుకి బేసికల్గా మనం చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోయే 2026లో ఏప్రిల్లో అయితే రిలీజ్ అవబోతుంది, డౌటే లేదు. బట్ ఈ సినిమా గురించి ఇలా పెట్టుకుంటే, హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కాంబినేషన్లో దబాంగ్ కూడా రీమేక్ అయ్యి తెలుగులో గబ్బర్ సింగ్ కింద కూడా వచ్చింది. అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినా మనందరికీ చాలా బాగా తెలుసు, అవునా కదా? ఆ రోజుల్లో ఈ సినిమాకున్న క్రేజు, ఈ సినిమాకున్న రికార్డ్స్, ఈ సినిమాకున్న కొన్ని ఏరియాలో కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిన హైపు ఇంకా ఏ సినిమాకి లేదు ఆ రోజుల్లో. అలా క్రియేట్ చేసింది గబ్బర్ సింగ్ అనేది. రికార్డులు చరిత్ర తిరగరాయటం అంటే అది గబ్బర్ సింగే అన్నట్టుగా ఆ రోజుల్లో పీక్ లెవెల్లో ఉండేది. న్యూస్ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, మీడియా ఛానల్స్లో కానీ, అక్రాస్ మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా హల్చల్ అయిపోయింది. ఈ సినిమా మిగతా భాషల్లో కూడా రిలీజ్ అయిందనుకోండి, అంటే మిగతా రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తారు కదా, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడి నుంచి కూడా మనకి ఈ సినిమాకి కలెక్షన్స్ కానీ, అప్లాస్ కానీ, దాని యొక్క రికార్డ్స్ కానీ, సెన్సేషన్ కానీ హ్యూజ్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఫుల్ మీల్స్, ఫుల్ బిర్యానీ పెట్టినట్టుగా అందరూ ఫీల్ అయ్యారు. సో అదే రకంగా గబ్బర్ సింగ్ అనేది చరిత్రకి ఎక్కింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు రాబోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. ఈ సినిమా ఖచ్చితంగా దానికన్నా మించే ఉంటుందని చెప్పేసి హరీష్ శంకర్ గారు అంటున్నారు. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ గారు కూడా అంటున్నారు. అన్నట్టుగానే నిజంగానే ఈ సినిమా అనేది అంత బాగా రీడిఫైన్ చేసి చెక్కి మనకి ఇస్తున్నారు అంటే డెఫినెట్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు గుండె మీద చేసుకోండి. ఈ సినిమా అయితే మటుకి ఫ్యాన్స్కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బ్లాక్ బస్టర్ హిట్, ఒక అరాచకం, ఒక సునామీ
బీభత్సం అయితే మనం చూడబోతున్నాం. ఏదైతే మనం ఓజీ చూసామో అదే లెవెల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉండబోతుంది. బట్ ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫిల్మోగ్రఫీ ఏంటి, అసలు తర్వాత సినిమాలు చేస్తారా చేయరా? ఓజీ సక్సెస్ మీట్లో కూడా, ఓజీ సక్సెస్ సెలబ్రేషన్ అప్పుడు కూడా ఓజీ సీక్వెల్ ఉంది, ప్రీక్వెల్ ఉందని చెప్పేశారు. అంటే 2 మూవీస్ ఉన్నాయి. బట్ ఈ సినిమాలు చేస్తారా లేదా, ఎందుకంటే పొలిటికల్గా కొంచెం బిజీగా ఉన్నారు, మరి చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ చూద్దాం. ఏదైనా సరే ఈ సంవత్సరం ఓజీ, తర్వాత వచ్చే సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏం మాత్రం కూడా డోకా లేకుండా ఫుల్ మీల్స్ అయితే ఇవ్వబోతున్నారు మూవీస్తో. సో అది ఆ తర్వాత చెప్పలేం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన మూవీ అప్డేట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చట్లేదు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.